నా కోసం ఎవరు రారని తెలిసే నేనే పోరాటం చేశా అంటూ ప్రముఖ నటి మంచు లక్ష్మి గారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం దక్ష మూవీ ప్రమోషన్లో భాగంగా మంచు లక్ష్మి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఛానల్లో సీనియర్ సినీ జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఆవిడ ధరించేటువంటి దుస్తుల మీద ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మంచు లక్ష్మి గారి మనస్సుకి అంటే నొచ్చుకుందని, దానివల్ల ఆవిడ మా అసోసియేషన్కి ఫిలిం ఛాంబర్కి ఆ సదరు జర్నలిస్ట్ మీద ఫిర్యాదు చేస్తూ తాను నాకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ చేశారు. తర్వాత అది రాద్ధాంతమైనటువంటి నేపథ్యంలో సదరు సీనియర్ సినీ జర్నలిస్ట్ కూడా బహిరంగంగా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత దాని మీద మంచు లక్ష్మి గారు స్పందించి నా కోసం ఎవరు రారని తెలిసే నేనే పోరాటం చేశా అంటూ ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే అండి. నా తరపున ఎవరు రారని తెలిసే నేనే పోరాటం చేశాను అంటూ మంచు లక్ష్మి గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూలో భాగంగా ఒక ప్రశ్న అడగడం, దానికి మంచు లక్ష్మి గారు నొచ్చుకోవడం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఆవిడ మా అసోసియేషన్లోను ఇటు ఫిలిం ఛాంబర్లోను ఫిర్యాదు చేయడం, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం, ఆ నేపథ్యంలోనే సదరు సీనియర్ సినీ జర్నలిస్ట్ ఆయన క్షమాపణలు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి గారు స్పందించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఏంటి మేడం ఈ అంశం ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ఆ సదరు సీనియర్ సినీ జర్నలిస్ట్ క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నా అంటూ కూడా మంచు లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మూర్తి గారు క్షమాపణ చెప్పడంతో ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోయింది. కానీ గతంలో మరి డైరెక్టర్స్ మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలామంది జర్నలిస్టులు మాట్లాడారు, అప్పుడు ఎవరు ఎందుకు స్పందించలేదు, అప్పుడు ఎవరు ఎందుకు డిమాండ్ చేయలేదు క్షమాపణ చెప్పమని. ఇప్పుడు ఓన్లీ మూర్తి గారి విషయాన్ని ఇంత రచ్చ ఎందుకు చేశారు అంటే సోషల్ మీడియా కాబట్టి ఇంత చేయగలిగారు. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి గారు ఏదైతే ఉందో, లక్ష్మి గారు మీరు అన్నట్టుగా నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను అన్నారంటే, తన బ్రదర్ విష్ణునే మా అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన అధ్యక్షుడిగా. కానీ ఆయన స్పందించలేదు ఈ అంశం మీద. స్పందించాలి. ఇక్కడ అక్క అని కాదు, చెల్లి అని కాదు, లేకపోతే తన కుటుంబ సభ్యురాలని కాదు, ఒక మహిళగా ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని దాని మీద మీరు ఏం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా ఎవరికైనా ఉంటుంది. సో విష్ణుకైనా అంతే. మరి విష్ణు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి చేశారు ఆవిడ, వాళ్ళు స్పందించలేదు. కాకపోతే ఏంటంటే ఇంత రచ్చ అయ్యేసరికి మూర్తి గారే తగ్గి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆవిడ కూడా నేను ఇక్కడితో దీన్ని ముగిస్తున్నాను అన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు డ్రెస్ అని కాదండి, సరే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద మీరు కమెంట్స్ చేస్తారు అంటే కూడా అది తప్పే నన్ను అడిగితే. ఇప్పుడు మీరు సినిమాల్లో ఇవాళ హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులు ఎవరు డిసైడ్ చేస్తారు? హూ విల్ డిసైడ్? హీరోయిన్ డిసైడ్ చేసుకోదుగా నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలని. డైరెక్టరో లేకపోతే కొరియోగ్రాఫరో ఎవరో డిసైడ్ చేస్తారు కదా. మరి అలా డిసైడ్ చేసేటప్పుడు అలా డిసైడ్ చేయకండి, మీరు అలాంటి బట్టలు ఇవ్వకండి. ఓకే, ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే వేసుకోవడం వేసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. గతంలో వాణిశ్రీ లాంటి వాళ్ళే సినిమా రంగం మారిపోయింది అనే దానికి ఉదాహరణగా ఆవిడ చాలాసార్లు చెప్పారు. నేను ఒక డ్రెస్ నాకు ఒక డైరెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఇది వేసుకోను అన్నాను అంటే, నేను ఎన్టీ రామారావు గారిని అడిగితే నిర్మాత ఏం చెప్తే అది చెయ్యాలి అని ఆయన చెప్పారు. తర్వాత నేను డిసైడ్ అయ్యాను, నేను మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయానండి ఆవిడ. అంటే హీరోయిన్స్కి ఎందుకని మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా ఎక్స్పోజర్ తోటే సినిమా నడుస్తుందా? కాదుగా. ఇప్పుడు జయసుధ కూడా కొత్తలో ఆవిడ హీరోయిన్ అయిన కొత్తలో చాలా డ్రెస్ సెన్స్ చూస్తే మీరు చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అంటే ఆవిడ ఇలాంటి వేసుకున్నారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈవెన్ సావిత్రి మలయాళం సినిమాలో నటించింది ఆవిడ. అంటే మనం ఊహించాం కదా, మీకు దొరుకుతుంది, మీరు నెట్లో కొడితే దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు హీరోయిన్లు అనుకోవట్లే, ఒక నిర్మాత అనుకుంటాడు, నిర్మాత హీరోయిన్ బాడీని ఎక్స్పోజ్ చేస్తేనే సినిమా హిట్ అవుతుందని అనుకుంటారా?
ఇప్పుడు మంచిగా మామూలుగా డ్రెస్సింగ్ వేసుకున్న సినిమాలు కూడా సూపర్గా హిట్ అవుతున్నాయి. ఇవాళ రేపు అసలు సినిమాలు అయితే అసలు యూత్ ఇవన్నీ ఆలోచించట్లా. కథ ఉందా, మంచిగా మనకు కనెక్ట్ అవుతుందా లేదా, ప్రజెంట్ సబ్జెక్ట్ ఉందా లేదా, వెదర్ వీ కెన్ ఎంజాయ్ ఆర్ నాట్. లిటిల్ హార్ట్స్ అంతే కదండి, ఎంత మంచి హిట్ ఇచ్చారు. మిరాయి అంటే సంబంధం లేదు కథ, ఒక పౌరాణికం అన్నీ మిక్స్ చేసి దాన్ని, ఆ జోనరే వేరు, దాన్ని కూడా హిట్ చేశారుగా. నేను అనేది ఏంటంటే యూత్ కోరుకోవట్లా, వాళ్ళు మీరు ఎక్స్పోజ్ చేస్తేనే చూస్తామని చెప్పట్లా, చేయక్కల్లా. ఇప్పుడు ఒక వయసు వచ్చాక నాకు ఇట్లాంటి డ్రెస్ వేసుకోవాలని అనిపించిందంటే ఓకే, దట్ ఈజ్ అప్ టు యూ. నువ్వు ఎందుకు వేసుకున్నావని మనం క్వశ్చన్ చేయము, వేసుకోవాలా వద్దా అనేది నేను ఆలోచించుకోవాలంతే. అవునా కదా, అంటే ఒక డిగ్నిటీ అంతే. అంటే బికాజ్ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, దట్టు సౌత్లో ఉన్నాం కాబట్టి కొంచెం మన ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది, మనం అలా ఆలోచించలేము. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్ల మీద చూస్తూ ఉన్నాము, చిన్న చిన్న గౌన్లు వేసుకుని అమ్మాయిలు వెళ్తున్నారు, ఎవడు పట్టించుకోవట్లా. అది వేసుకోవడం తప్పని నేను ఎప్పుడు చెప్పను, అది నాకు అనవసరం కూడా, దట్ ఈస్ నాట్ మై ఇది కదా. ఇప్పుడు మీరు ఇలా ఉండాలి అని చెప్పడానికి నేనెవరు కదా. వాళ్ళ పేరెంట్స్ ఇష్టం, లేదు అమ్మాయి ఇష్టం, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. ఒకవేళ పెళ్ళైతే భార్యాభర్తలు ఇష్టం, వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాకపోతే సొసైటీ అన్న కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి, అంటే మీరు వేసుకునే డ్రెస్ వల్ల అవతల వాళ్ళు ప్రొవోక్ కాకూడదు, అదొక్కటే. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీ మాట, మీ కట్టు బొట్టునే కదా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు భారతదేశం అంటే ఇలా ఉంటుంది అని ఇప్పటికీ విదేశీయులు సైతం వస్తున్నారు కదా. ఇటీవల కాలంలో మీకు ఎంతో మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక రష్యన్ మహిళ ఇచ్చారు, ఇంకేదో దేశం నుంచి వచ్చిన ఆవిడ, నాకు ఇక్కడ చాలా నచ్చింది, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, నాకు ఇక్కడ కట్టుబొట్టు నచ్చింది, ఇక్కడ ఆహారపు అలవాట్లు నచ్చాయి, ఇక్కడ కుటుంబ వ్యవస్థ నచ్చింది నాకు అంటూ చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు వేసుకున్నారు అని ఎవరు ప్రశ్నించకూడదు, కానీ మనకి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది కూడా తప్పంటే నేనేం చేయలేను, అది కూడా చెప్తున్నా. ఎనీవేస్, మూర్తి గారు క్షమాపణ చెప్పడంతో ఈ మొత్తం ఇష్యూ ఇక్కడితో ముగిసిపోయింది, మంచిదే ఇది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైనా 1-2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది, ఏదైనా ఒకటి మాట్లాడే ముందు. ఎందుకంటే మాట పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని, పెదవి దాటకుండా మనం చూసుకుని, మీకు ఏదైనా ఉండొచ్చు కానీ పరిమితి దాటకుండా మాట్లాడితే బాగుంటుందని ఈ లక్ష్మి అండ్ మూర్తి గారి సంఘటన జర్నలిస్టులకు తెలియజేసింది. ఓకే మేడం, థ్యాంక్ యూ.